హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్యామల కిచెన్. ఈరోజు పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. 2 కట్టలు పుదీనా తీసుకున్నాము. కావాల్సిన పచ్చిమిర్చి మంచి పచ్చిమిర్చి వేయించిన తర్వాత దానిలో పుదీనా వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకునేటప్పుడు దీనిలో జీలకర్ర, మెంతులు, చిన్నులపాయలు వేసుకొని మంచిగా వేయించుకున్నాము. తర్వాత నువ్వులు కూడా మనం వేయించి దానిలో సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాము. ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టిన తర్వాత మనం ఏదైతే ఈ పుదీనాకి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాము కదా, వేసి మిక్సీ పట్టేసుకున్నాం. మిక్సీ పట్టిన తర్వాత దీనిలో ఏంటంటే చింతపండు నానబెట్టుకొని మనం కడిగిన చింతపండు నానపెట్టుకొని ఉంచింది. ఫస్ట్ అది విత్తనాలు లేకుండా తీసుకున్న చింతపండు అంతా దానిలో వేసేసుకొని మిక్సీ పెట్టుకున్నాము. దానిలో ఆ రసం కొంచెం వేసుకోండి. మీకు వారం 10 రోజులు అయితే ఈ చట్నీ అసలు పాడవదండి, మీకు మంచిగా ఉంటుంది. దీనిలో ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. పట్టిన తర్వాత దీనిలో మనం కావాల్సినటువంటి పోపు పెట్టేసుకుందాము. ఇంకా నెక్స్ట్ పోపు పెట్టుకొని ఈ చట్నీలో వేసేసుకుందాము. మన పుదీనా చట్నీ రెడీ అయిందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో